ఏపీలో ఉద్యోగుల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లు, 6 జోన్లుగా విభజించడంతో ఈ ప్రక్రియ ఆరంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025 అధ్యక్ష ఉత్తర్వుల అమల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాఖలు తమ పరిధిలోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లుగా విభజించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ GOMS 54ను 14వ తారీఖు సాయంత్రం విడుదల చేయడం జరిగింది. కొత్త అధ్యక్ష ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లు, 6 జోన్లుగా విభజించారు. మల్టీ జోన్ 1 పరిధిలో 3 జోన్లు ఉండగా జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలున్నాయి. జోన్ 2లో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. జోన్ 3లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్ 2 పరిధిలో జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలుండగా జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయి. జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉన్న పోస్టులు జిల్లా కేడర్గా, సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉన్న పోస్టులు జోనల్ కేడర్గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న ఉన్నత పోస్టులు మల్టీ జోనల్ కేడర్గా పరిగణించనున్నారు. ఉపాధ్యాయ పోస్టులను కూడా జిల్లా కేడర్ పరిధిలోకి చేర్చారు. సచివాలయం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రత్యేక కార్యాలయాలు, రాజధాని ప్రాంతంలోని కమిషనరేట్, పోలీస్ పోస్టులకు ఈ స్థానిక కేడర్ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు తమ శాఖల్లోని పోస్టులను పరిశీలించి నిర్ణీత ఫార్మెట్లలో వివరాలు సిద్ధం చేసి ఈ నెల 25వ తేదీలోపు సాధారణ పరిపాలన శాఖకు ఈ ఆఫీస్ ద్వారా పంపాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.